విద్యుత్ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఏమని వ్యాఖ్యానించింది? సందీప్, రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలపై విచారణ చేయాలని చెప్పేసి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియమించింది. అయితే దీన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తూ అసలు ఈ కమిషన్ కు న్యాయబద్ధత లేదని చెప్తూ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. అయితే గత వారం ఈ రిట్ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి జస్టిస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, అదేవిధంగా అనిల్ కుమార్ తో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు పిటిషన్ కొట్టివేసింది. దీనిపై ఎలాంటి ఇది లేదని చెప్పేసి చెప్పింది. కమిషన్ తన విచారణ తాను చేయవచ్చు అని చెప్పేసి స్పష్టం చేసింది. సందీప్, మరి కేసు కొట్టేయడంపై బీఆర్ఎస్ వర్గాల నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? హైకోర్టులో కేసు కొట్టివేయడంతో బీఆర్ఎస్ వర్గాల్లో కింద షాక్ గురైనాయని చెప్పవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం, నిధిగడ్డ సహా పలు అంశాల మీద రాష్ట్రంలో న్యాయ విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా దీని మీద కూడా విచారణ అయితే రాజకీయంగా ఒక విధంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. సందీప్, చంద్రశేఖర్, మరి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? సందీప్, మనం ఒకవేళ గమనించినట్లయితే ఇప్పటికే ఈ కేసు మీద వాదించేందుకు ఢిల్లీకి చెందినటువంటి ఆల్చా సొంతి అని చెప్పేసి అడ్వకేట్ తీవ్రంగా హైకోర్టులో వాదనలు వినిపించారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కాకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న దృష్ట్యా దీని మీద సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నట్టు మనకు సమాచారం ఉంది. సందీప్, అలాగే చంద్రశేఖర్, మరి ధర్మాసనం ఆదేశాలు ఈ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి? సందీప్, ఇప్పుడు మనం ఈ కమిషన్ కంటిన్యూ చేస్తూ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలో మనం రాజకీయాలు కనుక గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఒకవైపు ఎమ్మెల్యేలు జారిపోతున్నారు, మరోవైపు పార్టీ నాయకులు కేసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ కాళేశ్వరం సహా పలు అంశాలు ఇప్పటికే పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసు కూడా పార్టీని ఒక విధంగా ఆందోళనలో పడవేసే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. సందీప్.